నీవు ఎంత ప్రార్థించినా దేవుడు నీ మాట వింటున్నాడా లేదా? నీవు మాట్లాడుతుంటే ఆకాశం మౌనంగా ఉందా? ప్రభువా అని పిలుస్తున్నావు, కానీ సమాధానం రాకపోతే మన హృదయంలో సందేహం పుడుతుంది కదా. రాత్రి వేళ నీవు ఒంటరిగా రోధిస్తున్నప్పుడు నీ కన్నీళ్లు దేవుడిని ప్రశ్నిస్తున్నాయా? ఎవరికీ చెప్పలేని బాధ నీ మనసును నెమ్మదిగా కుంగదీస్తుందా? ప్రతిరోజు మోకాళ్లపై కూర్చొని నిజమైన హృదయంతో ప్రార్థిస్తున్నావు. రోజులు గడుస్తున్నాయి, నెలలు మారుతున్నాయి, కానీ పరిస్థితి మాత్రం మారట్లేదా? ఇతరుల జీవితాల్లో ఆశీర్వాదాలు చూసి నీ జీవితం ఎందుకు ఇలా ఉంది ప్రభువా అని అనిపిస్తుందా? అయితే బైబిల్ నీ చేతిలో ఉంది, ప్రార్థన నీ పెదవులపై ఉంది, కానీ హృదయంలో మాత్రం ప్రశ్నలు ఉన్నాయి. ఈ ప్రయాణం ఎందుకు ఇంత ఒంటరిగా ఉంది? ఈ మార్గానికి చివర నిజంగా వెలుగు ఉందా? అప్పుడే దేవుడు తన వాక్యంతో చెప్తున్నాడు, నీ ఆలోచనలు నా ఆలోచనలు కావు. నువ్వు ఆలస్యం అనుకున్నది దేవుడు సిద్ధం చేస్తున్న సమయం. దేవుడు మౌనంగా ఉన్నట్టు అనిపించినా ఆయన పని మాత్రం ఆగలేదు. నీవు ఒంటరిగా లేవు, నీ కన్నీళ్ళన్నీ దేవుడు లెక్క పెడుతున్నాడు. దానియేలు ప్రార్థించిన మొదటి రోజే దేవుడు సమాధానం ఇచ్చాడు, కానీ ఆ సమాధానం రావడానికి కొంత సమయం పట్టింది. అది పరీక్షాకాలం. ఈరోజు నీ ప్రార్థన కూడా వినబడింది. దేవుడు కాదు అనలేదు, ఆగు అన్నాడు, అంతే. ప్రార్థన ఆపకము, నమ్మకం విడిచిపెట్టకము. నీ కథ ఇంకా ముగియలేదు. ఈ రాత్రి బాధగా ఉన్నా రేపు ఉదయం ఆనందం వస్తుంది. నువ్వు ఎదురు చూస్తున్న సమాధానం దేవుని చేతిలో సురక్షితంగా ఉంది. దేవుడు ఆలస్యం చేయవచ్చు, కానీ నీ ప్రార్థనను ఎప్పుడు నిర్లక్ష్యం చేయడు. నమ్ము, నీ సమాధానం మార్గంలో ఉంది. ఆమేన్. నా కథ నచ్చితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కండి. అందరికీ ధన్యవాదాలు.